హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం వైట్ సాస్ పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పాస్తాని చాలా రకాలుగా కుక్ చేస్తూ ఉంటారు. అందులో ఒక రకం ఈ వైట్ సాస్ పాస్తా. ఈ వైట్ సాస్ పాస్తాని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచితో ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ వైట్ సాస్ పాస్తాని కొంచెం తీసుకున్నా సరే మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. చాలాసేపటి వరకు ఆకలి కూడా వేయదు. మరి ఇంట్లోనే ఈ వైట్ సాస్ పాస్తాని ఈజీగా అలాగే క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి మార్కెట్లో చాలా రకాల పాస్తాలు దొరుకుతూ ఉంటాయి. అంటే షేప్స్లో ఇలా ఎల్బో షేపు, లేకపోతే స్టిక్స్లా ఉండేవి, ఇలా చాలా షేప్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఎల్బో షేప్ తీసుకున్నాను. అలాగే ఇందులో మైదాతో ప్రిపేర్ చేసినవి, అలాగే గోధుమ పిండితో ప్రిపేర్ చేసినవి కూడా ఉంటాయి. అందులో మీరు ఏది కావాలో అది తీసుకోండి. ఇక్కడ నేను ఈ ఎల్బో షేప్ గోధుమ పిండితో తయారు చేసిన ఈ పాస్తాను తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్న పచ్చి పాస్తాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 3 కప్పుల వరకు వాటర్ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఆ 1 కప్పు పాస్తాని ఈ వాటర్లోకి వేసుకోవాలి. మనం వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఈ పాస్తాను వేసుకున్నాం కాబట్టి ఇవి చాలా త్వరగానే కుక్ అయిపోతాయి. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పాస్తా కుక్ అయిపోతుంది. మనం గెంట పెట్టి మధ్యలోకి నొక్కి చూసుకోవాలి. ఎప్పుడైతే మనకి సాఫ్ట్గా గెంట దిగిపోతుందో అప్పుడు పాస్తా కుక్ అయిపోయినట్లే. చూసారు కదా, ఈ విధంగా ఒక గెరిటె తీసుకొని మధ్యలోకి ఇలా నొక్కారంటే గెంట ఈజీగా స్మూత్గా దిగిపోయిందంటే మనకి పాస్తా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసుకొని పైన కూల్ వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల పాస్తా వేడి వల్ల ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ముద్దగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దానిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఆ క్యారెట్ ముక్కల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ ముక్కల్ని తప్పనిసరిగా ఫ్రై చేసుకోండి, లేకపోతే తినేటప్పుడు కొంచెం పచ్చిగా తగులుతూ ఉంటాయి. ఇలా ముందుగా క్యారెట్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చివర్లో క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజు క్యాప్సికాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ మనకి త్వరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కుక్ అయ్యే విధంగా ఈ ముక్కల్ని కుక్ చేసుకోండి. క్యాప్సికమ్, మనం వేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ అన్నీ కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ని యాడ్ చేసుకోవాలి. వీలైతే సగం బటరు సగం ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదా మొత్తం బటర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం బటర్ వేసుకున్న తర్వాత అది కొంచెం కరిగించుకోవాలి. ఇప్పుడు కరిగిన బటర్లోకి 2 టేబుల్ స్పూన్స్ మైదాని కానీ లేకపోతే గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకోవాలి. మైదాని లేదా గోధుమ పిండిని మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మైదానే యాడ్ చేశాను. ఇలా 2 టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేసిన తర్వాత ఈ మైదాని బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మైదా పిండి వేసిన తర్వాత బటర్ మొత్తం పీల్ చేసుకొని అది వేగిన తర్వాత మళ్ళీ బటర్ బయటికి వదులుతూ ఉంటుంది. చూసారు కదా, ముందు బటర్ మొత్తం పీల్ చేసుకుంది, వేగిన తర్వాత మళ్ళీ బటర్ కొంచెం బయటకు వచ్చేసింది. ఇలా మైదా పిండిని బటర్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందు 1 అరకప్పు పాలను యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. ముందు 1 అరకప్పు పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా మైదా పిండి ఈ పాలను పీల్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇంకొక కప్పు పాలను యాడ్ చేసుకోండి. పాలను యాడ్ చేసుకున్న తర్వాత త్వరగా ఉండలు కట్టిపోతుంది. ఇలా ఒకసారి విస్కర్ పెట్టి తిప్పుకున్నారంటే ఉండలు లేకుండా మొత్తం ఆ పాలల్లో కలిసిపోతుంది. తర్వాత ఇంకొక అరకప్పు పాలను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఉన్నారంటే మనకి క్రీమీ టెక్చర్ వస్తుంది. అలా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో దీనిని ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా క్రీమీ టెక్చర్ రావాలి. ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పాస్తా ఉడికించుకున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకున్నాము, అలాగే వెజ్జీస్ని ఫ్రై చేసుకున్నప్పుడు కూడా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ వెజ్జీస్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం వెజిటేబుల్స్ని కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా పాస్తాని, ఆ పాస్తాను కూడా యాడ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసుకొని ఈ క్రీము వెజిటేబుల్స్ మొత్తం ఈ పాస్తాకి పట్టే విధంగా కలుపుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి, లేకపోతే మనకి మాడిపోతుంది, లేకపోతే పాస్తా బాగా గట్టిగా అయిపోతుంది. మైదా పిండి వేసాం కదా, చూసారు కదా ఇక్కడ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. మీకు ఎంత చీజ్ కావాలో అంత చీజ్ని యాడ్ చేసుకోండి. చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, అందుకని సాల్ట్ని వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం పాస్తాలో సాల్ట్ వేసుకున్నాం, చీజ్లో సాల్ట్ ఉంటుంది, అలాగే వెజ్జీస్లో కూడా సాల్ట్ ఉంది. దాన్ని బట్టి మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనకు కావాల్సినంత చీజ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాస్తాలో బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోండి. ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం పాలని యాడ్ చేసుకోవచ్చు. మనకి వేడి వేడి వైట్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మరి మన ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పాస్తా ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.